ఐపీఎల్ చరిత్రలో ఎందరో దిగ్గజాలు వచ్చారు, మరెన్నో రికార్డులు సృష్టించారు. కానీ నిన్నటి మ్యాచ్లో ఓ 21 ఏళ్ల కుర్రాడు చేసిన విన్యాసం చూస్తుంటే సాక్షాత్తు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ధోని వంటి దిగ్గజాలకు కూడా సాధ్యం కాని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. నిన్నటిదాకా ఎవరికీ తెలియని ముకుల్ చౌదరి అనే పేరు ఇప్పుడు ప్రపంచ క్రికెట్ విశ్లేషకుల నోళ్లలో నానుతోంది. కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో లక్నో సూపర్ జైంట్స్ కు ఊహించని విజయాన్ని అందించి రాత్రికి రాత్రే సూపర్ స్టార్ అయిపోయాడు. కోల్కతా నైట్ రైడర్స్ నిర్దేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లక్నో సూపర్ జైంట్స్ ఓ దశలో 128 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అందరూ కేకేఆర్ గెలుపు ఖాయమనుకున్నారు. కానీ 7వ నెంబర్ బ్యాటర్ గా వచ్చిన ముకుల్ చౌదరి అద్భుతం చేశాడు. కేవలం 27 బంతుల్లో 2 ఫోర్లు, ఏకంగా 7 భారీ సిక్సర్లతో 54 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో విశేషం ఏంటంటే తాను చేసిన 54 పరుగుల్లో 53 పరుగులు కేవలం ఇన్నింగ్స్ చివరి 5 ఓవర్లలోనే వచ్చాయి. ఐపీఎల్ 18 ఏళ్ల చరిత్రలో ఒక సక్సెస్ఫుల్ రన్ చేజ్ లో చివరి 5 ఓవర్లలో 50కి పైగా పరుగులు చేసిన తొలి భారతీయ క్రికెటర్ గా ముకుల్ చౌదరి రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు ఈ ఘనత సాధించిన వారు ఇద్దరు. వారు 2013లో కీరన్ పోలార్డ్, 2014లో ఏబీ డివిలియర్స్. ఇప్పుడు వీరి సరసన ముకుల్ చేరిపోయాడు. ముకుల్ తన ఇన్నింగ్స్ ఆరంభంలో 8 బంతుల్లో కేవలం 2 పరుగులే చేశాడు. కానీ గేర్ మార్చిన తర్వాత ఆ వేగం మామూలుగా లేదు. వైభవ్ అరోరా బౌలింగ్ లో ముకుల్ ఆడిన హెలికాప్టర్ షాట్ చూసి స్టేడియం మొత్తం ఫిదా అయిపోయింది. అచ్చం ఎంఎస్ ధోనీలా తలపించేలా ఆ షాట్ ఉండడం విశేషం. చివరి ఓవర్లో 14 పరుగులు అవసరం కాగా ఒత్తిడిలో కూడా ముకుల్ 5వ బంతికి సిక్సర్ బాది స్కోర్లు సమం చేశాడు. ఆఖరి బంతికి సింగిల్ తీసి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్కతా 181 పరుగులు చేసిన ముకుల్ చౌదరి ధాటికి తల వంచక తప్పలేదు. లక్నో తరఫున ఆయుష్ బదోని 54 పరుగులతో అద్భుతంగా ఆడి జట్టుకు వెన్నెముకగా నిలిచాడు. కేకేఆర్ తరఫున వైభవ్, అనుకూల్ రాయ్ 2 వికెట్లు తీసినా లాభం లేకుండా పోయింది. ఈ విజయంతో లక్నో సూపర్ జైంట్స్ పాయింట్లు పట్టికలో తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోగా కేకేఆర్ కు ఇది 4వ ఓటమి కావడం గమనార్హం.